నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఆటో డ్రైవర్ నుంచి మేయర్. కొత్తగూడెం మేయర్ 3 గణేష్ ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సిపిఐసి సమావేశంలో మాట్లాడుతూ ఒక సామాన్య ఆటో డ్రైవర్ను కార్పొరేషన్ మేయర్గా తీర్చిదిద్దిన ఘనత సిపిఐ పార్టీదేనని కొనియాడారు. తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలతోనే పేదలకు న్యాయం జరుగుతోందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలపై సీఎం సమీక్ష. 2027 జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచే భద్రాచలం వరకు ఘాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమం పూర్తి చేయాలని, సమన్వయం కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లంచం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీపీ దాడుల భయంతో అవినీతి అధికారులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. నేరుగా లంచాలు తీసుకుంటే పట్టుబడతామని భావించి బినామీలు లేదా స్నేహితుల యూపీఐ ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. రవాణా, పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఈ డిజిటల్ కరప్షన్ పెరిగినట్లు ఫిర్యాదులు అందాయి. బాధితులు ఇచ్చిన ఆధారాలతో అప్రమత్తమైన ఏసీపీ అధికారులు బినామీ ఖాతాల లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం. రక్షణాత్మక డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కారేపల్లి క్రాస్ రోడ్ ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం ప్రమాదకరమని, అతివేగం ప్రాణాంతకమని కారేపల్లి ఎస్ఐ గోపి సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో తాము సభను అడ్డుకోలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పదే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, సభా సాంప్రదాయాలు తెలిసిన నాయకులు కేటీఆర్, హరీష్ రావులు తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నారని, అడిగిన వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించాం. మీరు వేసిన 3 హౌస్ కమిటీల నివేదికలు ఏం అయ్యాయి? వీటిని అడ్డుపెట్టుకుని పలువురిని బ్లాక్మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారు అని మండిపడ్డారు. డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా ముఖ్యం. డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడుపుతారని కూసుమంచి సిఐ సంజీవ్ అన్నారు. కూసుమంచి హైవేపై భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. శివ ఆప్టికల్స్ సహాయంతో కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై వివరించారు. ఘోర రోడ్డు ప్రమాదం. మణుగూరు సింగరేణి ఓబీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. డంపర్ టైర్ మెయింటెనెన్స్ చేస్తుండగా అది పేలిపోవడంతో 5 బీహార్ కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం తరలించారు. సిఐటియు నాయకులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. సభలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులపై చర్చల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సదరు సభ్యులను సస్పెండ్ చేయాలని ఆమె స్పీకర్ను కోరారు. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైబర్ కేటుగాళ్ల మాయమాటలతో అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇతరుల ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయించి మోసాలకు పాల్పడుతున్నారు. తెలియక కమిషన్ కోసం ఆశపడి సహకరించిన వారి ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేస్తున్నారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపొద్దని, మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్ నీటిమయం. అధికారుల నిర్లక్ష్యమైన ఖమ్మం కొత్త బస్టాండ్లోని పార్కింగ్ మరియు కార్గో పార్సిల్ విభాగం నీటితో నిండిపోయింది. బస్టాండ్లోని వాటర్ ట్యాంక్ నుండి నీరు నిరంతరం పొంగి పొరలడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల ఆ ప్రాంతమంతా బృదమయంగా మారి ప్రయాణికులు మరియు పార్సిల్ కౌంటర్కి వచ్చేవారు నడవడానికి వీల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నేలకొండపల్లి రైస్ మిల్లులో యువతి అనుమానాస్పద మృతి. నేలకొండపల్లి మండలం రాజేశ్వరం గ్రామ పరిధిలోని ఓ మిల్లులో పనిచేస్తున్న పప్పుల కళ్యాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూలీగా పనిచేస్తున్న ఆమె ప్రమాదవశాత్తు మరణించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కానీ బంధువులు ఆమె మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రైస్ మిల్లులో యువతి మృతి చెందడంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారు భీష్మించుకోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.